మత్తయి సువార్త 1వ అధ్యాయము 19వ వచనం అందరం కలిపి చదువుకుందాం. పేజీ సంఖ్య 3, క్రొత్త నిబంధనలో. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ నుద్దేశించెను. అతడు కంటిన్యూ చేద్దాం. ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనెను. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలని పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. యోసేపు నిద్ర మేలుకొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుగకుండెను. అతడు ఆ కుమారునికి యేసు అను పేరు పెట్టెను. యోసేపు యొక్క ప్రవర్తన గురించి మనం ధ్యానం చేద్దాం. పాత నిబంధనలో ఒక యోసేపు ఉన్నారు, యాకోబు కుమారుడు. మనం ధ్యానం చేస్తుంది ఆయన గురించి కాదు. మనం ధ్యానం చేస్తుంది మరియకు భర్త అయిన యోసేపు గురించి. ఈయన యొక్క ప్రవర్తన చాలా బ్లెస్సింగ్గా ఉంటుంది. దాంట్లో మనం చాలా నేర్చుకోవాలి. ఆయనకు మరియ ప్రదానం చేయబడిన తరువాత మరియ పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉన్నప్పుడు ఆయన ప్రవర్తన తీరు, యేసు ప్రభువారు ఈ భూమి మీదకి తల్లి గర్భం నుంచి వచ్చిన దాకా శిశువుగా ఉన్న యేసుక్రీస్తుకి హేరోదను రాజు చంపాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు ఈయన ప్రవర్తించిన తీరు మనం నేర్చుకోవాలా. మనం చదువుకున్న మాటలో 19వ వచనం, మత్తయి సువార్త 1:19లో, మరియ గర్భవతిగా ఉందని తెలిసినప్పుడు ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి, నీతిమంతునికి ఉండవలసిన ఒక లక్షణాన్ని ప్రభు ఇక్కడ చెప్తున్నారు. ఆమెను అవమానపరచనొల్లక. అక్కడ ఆ పరిస్థితిలో తనకున్న అధికారాన్ని వినియోగిస్తే ఖచ్చితంగా ఆమెను అవమానపరచవచ్చు. ఎందుకంటే ఆయనకి ఆ అధికారం కూడా ఉంది. ఏంటి పెళ్ళని నాతో పెట్టుకుని ఇవన్నీ ఏంది? ఖచ్చితంగా పరచవచ్చు. మనకి ఎవరైనా పొరుగువారు మన మీద తప్పుగా ప్రవర్తిస్తే మనం వెంటనే ఏం చేస్తాం? మనకు వచ్చే ఆలోచన వాళ్ళ మీద ఏదో ఒకటి మాట్లాడి అవమానపరిచేసారు. అవమానపరచడం అనేది నీతిమంతుని లక్షణము కాదు. ఇది నేర్చుకోవాలి మనం. అఫ్కోర్స్ వారు మనకు బాధ పెట్టారు, అయినా బాధ పెట్టినప్పుడు నువ్వు ఎదురుగా అవమానపరచవు. ఆ సిచ్యువేషన్ ఎందుకు వస్తుంది? అవతల వారు మనల్ని బాధ పెట్టినప్పుడు అవమానపరచడానికి మన హృదయం ప్రేరేపిస్తూ ఉంటుంది. వాళ్ళని ముఖాన్ని తిట్టేయటం, ఎట్లా పెడితే అట్లా, లేకపోతే మన వాటికే అవ్వకుండా పక్కనాలకు కూడా వాళ్ళ మీద చెప్పేసి వాళ్ళ గురించి చెప్పి చెడును రుద్దేయటం మనకు అలవాటు, పాపంలో ఉన్న మనకి. అయితే రక్షణ పొందిన మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, క్రీస్తు యేసు రక్తములో కడగబడి నీతిమంతులుగా తీర్చబడిన మనము వేరే వారిని అవమానపరచకూడదు. ఇది నీ గ్రహింపు ఉండాలి. ఫస్ట్ అపవాది అవమానపరిచి ఇంకనేసేయి, తిట్టేసేయి అని ప్రేరేపిస్తుంటే నీకు దేవుని బిడ్డగా ఈ లేఖనం గుర్తు రావాలి. ఏదైనా తప్పు చేస్తే మనం జనరల్గా రెస్పాండ్ అయ్యేది వెంటనే మన నీతంతా బయటపడేస్తుంది. వెంటనే ఆ స్వనీతితో మనం ఏం చేస్తామంటే పక్కనల్ని కొంతమంది కొడుతుంటారు, రఫ్గా కొట్టేసి చంపేది, అది ఇంకా వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. బట్ మనం ఎక్కడ ఆగిపోవాలంటే, అరే అవమానం పరుస్తుందనేది నా మాట ద్వారా అక్కడే ఆగిపోవాలి. యోసేపు ఆమెని అవమానపరచనొల్లక. ఎప్పుడైతే అవమానపరచడం తగ్గుతుందో అక్కడ మనకి క్షమించే గుణం డెవలప్ అవుతూ ఉంటుంది. క్రీస్తు స్వరూపం వస్తుంది. ఒకరిని అవమానపరచడం లేదంటే మనం అక్కడ చేస్తుంది ఏంటి? వాళ్ళని క్షమిస్తున్నాం. అది తెలియకుండానే
క్రీస్తు యొక్క గుణము నీలో పెరుగుతూ ఉంటుంది. సో మనం రక్షించబడిన తర్వాత మనకి పాప స్థితిలో ఉన్న ఈ అవమానపరిచే గుణాన్ని క్రీస్తు యొక్క బలముతో, ఆయన శక్తితో, ఆయన తోడుతో మనం జయించాల. అంతకుముందు మనం ఊరకనే అవమానపరిచేస్తుంటాం. మనం కొంతమంది అయితే అసలు ప్రమేయం లేకుండా వారికి హాని చేయకపోయినా ఊరనే కదిలించుకొని ఏదేదో వాళ్ళు బాగుపడుతుంటే చూడలేక మనసులోకి వచ్చేసి ఇంకా వాళ్ళ గురించి చెడు చెప్తూ ఉంటారు. అసలు వాళ్ళు ఏం చేయలే వీళ్ళని. అది పాపం యొక్క స్వభావం. ఎందుకంటే వాళ్ళు బాగుపడతా ఉంటారు, వాళ్ళు అసలు ఎక్కడో ఉంటారు, వాళ్ళు ఒక్క మాట కూడా ఈయన అనరు. కానీ అపవాది ఏం చేస్తుందంటే లోపల నిదానంగా వెళ్ళిపోతుంది. వెళ్ళి వాళ్ళు బాగుపడుతుంది చూడలేక వాళ్ళ గురించి డిఫరెంట్గా మాట్లాడాడు. ఇది పాపం యొక్క నేచర్. యోసేపు తన భార్య అయిన మరిని అందరి ముందు, ప్రజల ముందు పెట్టేసి అవమానపరిచేయచ్చు. చూడండి ఇది. ఎందుకంటే తనకి వచ్చిన శోధన అంత పెద్ద శోధన అది. ఎందుకంటే జీవితాంతం ఆమెను చూసినప్పుడల్లా అది గుర్తొస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆమెతోనే కదా బతకాల్సిందే. ఆయనకున్న మంచి లక్షణం ఏంటంటే అవమానపరచకూడదు. కానీ ఎట్లా నేను దీని నుంచి బయటపడేది? అవమానపరచకూడదు, తెగ ఆలోచిస్తున్నా. ఎందుకంటే అదే గుర్తొస్తుంది. అయితే దేవదూత ఆయనకి స్వప్నంలో కనపడి ఆయన బలపరిచాడు. యోసేపు, మరియ గర్భవతి అయింది, పరిశుద్ధ ఆత్మ కలిగింది, ఆమె చేర్చుకోవటానికి భయపడవాక అనగానే ఆయనకి నెమ్మది వచ్చేసింది. సో మన జీవితంలో కూడా మనం ఎవరినైనా అవమానపరిచే స్థితిలో ముందుకెళ్తా ఉంటే మనం భరిస్తూ ఉన్నాం అనుకో, దేవుని యొక్క కృప మనకి దగ్గరికి వస్తుంది. చాలా పీస్గా ఉంటుంది. నేను ఉన్నా కదా, నువ్వు ఎందుకు ఆ మాట ఎందుకు? అలాగున నీ జీవితంలో దేవుని యొక్క సమాధానంలో ఎదుగుతూ ఉంటాం. కానీ అక్కడ కొంచెం కష్టమే. నువ్వు జాగ్రత్త లేకపోతే నీకేమనిపిస్తుంది అంటే, నీకు అవగాహన లేకపోతే అన్నీ తిట్టేసేలా అనిపిస్తుంది. అది కూడా నిజమే. కానీ అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు నువ్వు వెంటనే నేను ఎవరిని కూడా అవమానపరచకూడదు, అట్లా చేస్తే నాకు చాలా బ్లెస్సింగ్. యాక్చువల్గా నేను ఇక్కడ నాకు అధికారం ఉంది, వారి గురించి ఏంటమ్మా మీరు మమ్మల్ని పట్టించుకోరేంది, ఎట్టబడితేంది, ఏంటిది అని అనేయచ్చు. కానీ నువ్వు ఆగేవంటే నువ్వు దేవుని యొక్క బ్లెస్సింగ్ చూస్తావు. అది చాలామంది తెలియదు. మనం అక్కడ ఏం చేస్తామంటే జనరల్గా పడిపోయి మన సొంత శక్తితో మాటలనేటివి వీటితో పోతూ ఉంటాం. కాదు, ఆగు, అవమానపరచవాక, దేవుడికి అప్పచెప్పు పరిస్థితి. వాళ్ళు ఏదో పడిపోవాలి అట్లా కోరుకోవాక అప్పచెప్పడం అంటే, ప్రభు నాకు ఏంటి ఈ నేచర్ ఏంది, నువ్వైతే నన్ను క్షమించావు, నన్ను అవమానపరచలేదు, ఏంటంటే నిన్ను క్షమించేది ఏంది, నీ పాపాల లిస్టు చూశానా అని అనలేదు, నువ్వు నన్ను అవమానపరచలేదు, ఏంటి ప్రభు ఈ చిన్నదానికి కూడా నాకు అంత వచ్చేస్తుంది ఏంటి అభావం అని నువ్వు ఆయన పాదాల దగ్గరికి వెళ్తే నేను బలమిస్తున్నాను అని శత్రువు పట్ల నీకు ప్రేమ పెరుగుతుంది. అది నీతిమంతుని లక్షణం. అవమానపరిచే ఆలోచన రావని కాదు, వస్తుంటే ఆగు 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 ప్రభు పాదాల దగ్గరికి యథార్థంగా, ఏంటి ప్రభు నాకు ఇట్లా వస్తుంది ఏంది, నన్ను క్షమించు అంటే నీకు ప్రేమ డెవలప్ అవుతుంది. అది యేసుక్రీస్తులో పాపాన్ని జయించేది. లేకపోతే మనం ప్రేమ అనేక పాపాలను కప్పుద్దని తెలియకుండా ఊరికొరకనే చెప్పేస్తుంటాం. అమ్మ ఈమె చూడు, ఆమె చూడు, అక్కడ పోయిందంటగా, ఏడంతగా తిరిగిపోతూ ఈ మన మాటలు. ఎందుకంటే అవతలాల మీద దుమ్ము అట్లా వేసేయటమే, బురద వేసేయటమే మనకున్న నేచరు. అయితే క్రీస్తులో పాప క్షమాపణ పొందిన నీకు నాకు ఉండవలసిన జ్ఞానం ఏంటంటే అవతలాన్ని అవమానపరచకూడదు. మనం రక్షణ లేని వారిని కొన్నిసార్లు అవగాహన లేకుండా తీసి పడేస్తూ ఉంటాం. ఇంత తెలిసినా రక్షణ పొందని వారిని ఊరిని ఏందబ్బా అని మన హార్ట్ ఎక్కడెక్కడో గర్వంతో. అటు ఒకప్పుడు నీ పరిస్థితి ఏంటి, రక్షణ పొందడం ఇప్పుడు నీ పరిస్థితి ఏంటి? నువ్వు ఏ స్థితిలో రక్షణ పొందావు ఆ స్థితిలోనే కదా. ఆ గ్రహింపు వచ్చినప్పుడు వాళ్ళ మీద కూడా ప్రేమ డెవలప్ అవుతూ ఉంటుంది. సో మన జీవితంలో యోసేపు ఆ పరిస్థితిలో ఎలా అవమానపరచకుండా అంత తట్టుకున్నాడు. యాక్చువల్గా అవమానపరిచినట్లయితే
డిఫరెంట్ సిచ్యువేషన్స్ వచ్చేసాయి. ఏంటంటే ప్రజలందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యేవారు. నీ కుటుంబంలో ఎప్పుడన్నా భార్యాభర్తల మధ్య చిన్న గొడవ అయితే వెంటనే కొంతమంది వాళ్ళ తల్లిదండ్రుల దాకా వెళ్ళిపోతారు. కుటుంబం ఏమవుద్ది అప్పుడు? ఒక్క చిన్న చాలు, అరే నేను అవమానపరచకూడదే, చెప్తే ఆయనతో చెప్పాలా డైరెక్ట్గా, మేమిద్దరం సరి చేసుకోవాలి. అలా కాకుండా మనం ఏం చేస్తాం, జనరల్గా ఫోన్ వెళ్ళిపోతుంది, సరిగా చూసుకోవట్లేదు, ఏంది ఇది, ఇక అంతే అయిపోయింది. ఈ అవమానపరచడమే కాదు, నీ కుటుంబంలోకి వాళ్ళు వచ్చి కుటుంబాన్ని మొత్తం ఇబ్బంది చేసేస్తారు. నీకు ఆ జ్ఞానం ఉండాలా. అదే నువ్వు క్షమించడం, భరించటం అక్కడ నేర్చుకున్నావు అనుకో, అవతల వ్యక్తికి నీ మీద ప్రేమ డెవలప్ అవుతుంది. కానీ మన నేచర్ ఎలాంటిది, నన్ను సరిగా చూడట్లేదు, ఏంది ఇది అనేసి అవమానపరిచేస్తే, వేరే వాళ్ళకి చెప్పేస్తే, వాళ్ళు వచ్చి పొద్దులు లేని కూడా చెప్పేసి కుటుంబాన్ని, మనకి ఈ గుణం ఉంటే మనం కుటుంబాన్ని చాలా జాగ్రత్త కట్టుకోవచ్చు. ఎందుకంటే నా జీవితంలో ఉన్న లోటుపాట్లు నాకు అప్పుడు తెలుస్తాయి. అప్పుడు దాకా అవతలాల మీద బురద జల్లటమే తెలుస్తుంది. కొద్దిగా ఆగితే మన పాపస్థితి మనకు తెలుస్తుంటుంది. సో ఆయన జీవితంలో అవమానపరచకుండా ఆలోచిస్తూ ఉంటే దేవుడు సహాయం చేశాడు, దూతను పంపించి, భయపడవాక. ఈయన పేరు చరిత్రలో నిలిచిపోయింది. ఈయన సెయింట్ జోసెఫ్ అంటారు. కానీ ఆయన వెళ్ళిన పరిస్థితి ఎలాంటిది? ఆమె గర్భవతిగా ఉన్నప్పుడు, అయ్యా మీరు జనసంఖ్య రాయించుకోవాలి, మీరు మీ ఊర్లు వెళ్ళండి అని ఆ రాజు చెప్పినప్పుడు, ఈయన గర్భవతిగా ఉన్న మరియ, తన భార్య అయిన మరియని నెమ్మదిగా తీసుకెళ్తున్నాడు ఆ ఊరికి. ఎంత ఓర్పు ఉండాలి. జనసంఖ్య రాస్తానికి వాళ్ళు దాదాపుగా 120 కిలోమీటర్లు వెళ్ళాలి. అంటే ఇక్కడి నుంచి దాదాపుగా మనం ఆలోచిస్తే నెల్లూరు అంత ఉంటుంది, కావలి దాటి నెల్లూరు మధ్య అంత దూరం వాళ్ళు వెళ్ళి ఎవరిని తీసుకెళ్ళాలి? ఈయన తన భార్యను కూడా తీసుకెళ్తున్నాడు. సో ఎంత ఓర్పు, ఎంత కరెక్ట్గా ఆమెను అంగీకరించాడు ఈయన. ఆమెను అంగీకరించకపోతే గర్భంతో ఉన్న ఆమెని అలాగ ప్రవర్తించడు, నెమ్మదిగా తీసుకెళ్తున్నాడు ఆ ఊరు దాకా. అవమానపరచడమే కాదు, ఆమె ఎట్లా ప్రేమ కూడా చూపెట్టి చాలా చాలా నెమ్మదితో తీసుకెళ్తున్నాడు. యేసు ప్రభువారు ఈ భూమి మీద జన్మిస్తానికి యోసేపు పాత్ర ఎంతో ఉంది. అంత చేస్తే అక్కడ సత్రం కూడా లేకపోతే చివరికి పశువుల తొట్టిలో. సో యోసేపు జీవితంలో తనకి ఎదురైన పరిస్థితుల్లో చాలా హంబుల్గా, చాలా సాత్వికంగా నడుచుకున్నాడు. అంతే సింపుల్గా. దేవుడు కోరుకుంటుంది అదే. రాజైన హేరోదు పుట్టిన ఆ శిశువుని సంపాలని చూస్తున్నాడు. యేసుప్రభువారు పుట్టిన దాకా ఆయన పాత్ర చాలా ఉంది, పుట్టిన తర్వాత కూడా ఆయన పాత్ర చాలా ఉంది. రాజైన హేరోదు, యూదుల రాజు అంటున్నారేంటి ఈయన్ని, అంటే నా యొక్క సింహాసనం ఈయన తీసేసుకుంటాడని కోపం పుట్టింది, శిశువులందరిని చంపేస్తాం అని ఒక ఆలోచనకు వస్తే, మనకు మత్తయి సువార్తలో 2వ అధ్యాయం 13లో, వారు వెళ్ళిన తర్వాత, అంటే జ్ఞానులు తూర్పు దేశం నుంచి వచ్చి శిశువుగా ఉన్న ఆ యేసు ప్రభుని నక్షత్రం ద్వారా చూసి కానుకలు ఇచ్చిన తర్వాత, ఇప్పుడు హేరోదు ఏం ఆలోచిస్తున్నారంటే, వాళ్ళు నాకు వచ్చి చెప్పారంటే ఆ శిశువుని చంపేద్దాం అనుకున్నాడు. వారు వెళ్ళిన తర్వాత, అంటే జ్ఞానులు వెళ్ళిన తర్వాత, ఇదిగో ప్రభువు దూత, మత్తయి సువార్త 2వ అధ్యాయం 13, స్వప్నమందు యోసేపుకు ప్రత్యక్షమై, హేరోదు ఆ శిశువును సంహరింపవలనని ఆయనను వెతకబోచున్నాడు కనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకొని ఐగుప్తుకు పారిపోయి నేను నీతో తెలియజెప్పు వరకు అక్కడనే ఉండుమని అతనితో చెప్పాను. ఇప్పుడు ఇంకోటి వచ్చింది ఆయనకి, హేరోదు చంపాలని చూస్తున్నాడు, నువ్వు వెంటనే శిశువుని నీ భార్యను తీసుకొని ఐగుప్తుకి వెళ్ళిపో అని చెప్పంగానే ఈయన వెంటనే ఇంక లేకుండా మనం వెళ్ళాలా అని 40 కిలోమీటర్లు ఉంటుంది, అంత ఆమెను వేసుకొని పిల్లాడిని వేసుకొని వెంటనే వెళ్ళిపోతున్నాడు ఈయన. ఎంత ఓర్పు ఉంటే, ఎంత ఇమీడియట్ రెస్పాన్స్ ఉంటే. దేవదత్త మరియని చేర్చుకుంటున్నాడు, దేవుని మాటకి ఎంత ఈజీగా తొందరగా రెస్పాండ్ అయిపోతున్నాడు. మనకి దేవుని మాట వింటే ఎన్నిసార్లు అది మంచిదని తెలిసినా కూడా అస్సలు కొంతమందికి అసలు అందదు, మాట వినరు. ఈయన నువ్వు లేచి చంపబోతున్నాడు శిశువుని అనగానే ఎదురు మాట కూడా చెప్పలా. ఇదేంటిది, నేను రక్షకుడు అన్నావే,
నేను మళ్ళీ ఈయన పారిపోవటం ఏంది అని అనుకోలా. ఇట్లాంటి కొన్ని ఆలోచనలు వస్తాయి మనకి. చెప్పింది ఎగ్జాక్ట్గా చెప్పాడా, ఇప్పుడు నేను వెళ్ళిపోవాలా, ఆ బిడ్డకి ప్రమాదం, బిడ్డను కాపాడాలి, ఈయన రేపు రక్షకుడు, ఈయన కాపాడాలని తన భార్యని మరి ఆయన భార్యని శిశువుగా ఉన్న యేసుక్రీస్తుని తీసుకొని ఐగుప్తు వెళ్ళిపోయాడు. అలా యేసుక్రీస్తు తప్పించబడ్డాడు శిశువుగా ఉన్నప్పుడు. ఎంత ఒబీడియన్స్ ఉండాలి దానికి. తర్వాత మళ్ళా ఇంకోసారి ఆయన వెళ్ళింది కూడా ఇక్కడ మనం చూస్తే రాత్రి వేళ వెళ్ళాడంట. 14-15 వచనాలు చూస్తే 2వ అధ్యాయం మత్తయి సువార్తలో, అప్పుడు అతడు లేచి రాత్రి వేళ శిశువును తల్లిని తోడుకుని ఐగుప్తుకు వెళ్ళి, రాత్రే, లేటు కూడా లేదు, తెల్లారిన తర్వాత వెళ్తావు లేదు, నువ్వు లేచి వెళ్ళాలయ్యా ఇప్పుడు, ఎందుకంటే జ్ఞానులు ఆయన దగ్గరికి రాలేదని ఆయన కోపం పెరిగిపోతుంది, చంపాలని చూస్తున్నాడు, వెంటనే వెళ్ళిపో, ఎందుకంటే నువ్వు ఇక్కడి నుంచి ఐగుప్తుకి నడిచో ఒంట్ల మీద వెళ్తానికి కొంత సమయం పడుతుంది, కొన్ని రోజులు పడుతుంది, ఈ లోపల ఆయన వధ చేసేసాడు అనుకో, శిశువుకు ప్రమాదం అనగానే రాత్రిపూట లేచి వెళ్ళిపోతున్నాడు. ఎంత ఎంత సింపుల్ హార్ట్ ఉంటే అలా చేయగలడు. అరే నా బిడ్డ కాదు కదా, నేనెందుకు చేయాలా, మళ్ళీ ఏదో రక్షకుడు అన్నావు, ఆయన కాపాడుకుంటాడు కదా, ఇదంతా ఏంది. కొంతమందికి ఇలాంటి ఆలోచనలు, ఒక మాట చెప్తే వెంటనే మనం వినే తత్వం ఉండదు. ఆ తర్వాత కూడా ఈ శిశువును చంపాలని చూస్తున్న హేరోదు రాజు చనిపోయాడు. హేరోదు రాజు శిశువుగాను యేసు క్రీస్తు ఐగుప్తుకి వెళ్ళిన తర్వాత గొప్ప వధ జరిగించాడు, మొత్తం చంపేసాడు పిల్లల్ని, 2 సంవత్సరాలు తక్కువ ఉన్నారు. ఈయన ఏసేపు మాట వినటాన్ని బట్టి బయటపడ్డాడు. సో మన జీవితంలో కొన్నిసార్లు మనము ప్రమాదాల నుంచి తప్పించుకోవటానికి పారిపోవాలా, అంతేగాని అక్కడే ఉండి ఎందుకు చేయడంటే జాగ్రత్త. హమ్ములు నేను చెప్పినప్పుడు ఇక్కడ ఉండవు, అక్కడ నువ్వు కొంచెం అవతలకి వెళ్ళు, నెమ్మదిగా వెళ్ళిపోవాలి అంతే. ఈయన యేసుక్రీస్తు శిశువుగా ఉన్నప్పుడు ఐగుప్తుకి పారిపోయానుంది రాత్రి వేళ. ఆ తర్వాత దేవదూత మళ్ళా ప్రత్యక్షమై మత్తయి సువార్త 2వ అధ్యాయంలో 19వ వచనం, హేరోదు చనిపోయిన తర్వాత ఇదిగో ప్రభువు దూత ఐగుప్తులో యోసేపుకు స్వప్నమందు ప్రత్యక్షమై, నీవు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇజ్రాయేలు దేశంలోకి వెళ్ళుము, శిశువు ప్రాణము తీయుచుండిన వారు చనిపోయిరని చెప్పాను. మళ్ళీ ఒక సమయం వచ్చింది, ఇక్కడ అయిపోయింది ఐగుప్తులు నీ పని, ఈయన పెరగాల్సింది ఇజ్రాయెల్ దేశంలో, నువ్వు మళ్ళా తీసుకొని శిశువుని నీ భార్యను తీసుకొని ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళు అంటే, అక్కడ కూడా మనం చూస్తున్నాం 21వ వచనం, అప్పుడు అతను లేచి శిశువును తల్లిని తోడుకుని ఇజ్రాయెల్ దేశంలోకి వచ్చాను. ఆ దేశంలో 22వ వచనం 23లో, అర్కెలాయు తన తండ్రి అయిన హేరోదుకు ప్రతిగా యోదయా దేశంలో ఏలుచున్నాడని విని అక్కడికి వెరచి స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వాడై గలిలయ ప్రాంతంలోకి వెళ్ళి నజరేతను ఊరికి వచ్చి అక్కడ కాపురం ఉండెను. ఆయన నజరేయుడు అనబడతాడు అని ప్రవక్తలు చెప్పిన మాట దీన్ని బట్టి నెరవేరింది అని చెప్తున్నాడు. ఈయన వెళ్ళినప్పుడు హేరోదుకు ఒక కోడుకున్నాడు, ఆయన కూడా చాలా దుర్మార్గుడు, ఇక్కడ కూడా ఎందుకప్ప అని ఆయన డౌట్ వస్తుంటే శిశువుని కాపాడాలనంటే మళ్ళా దేవతతో స్వప్నంలో చెప్తే నజరేతుకి మొట్టమొదట గబ్రియేలు దూత మరీకు కనపడిన ఆ ఊరైన నజరేతుకి వెళ్ళి అక్కడ శిశువుని పెంచాడు. ఇది ఈయన జీవితంలో. తర్వాత ఈయన గురించి ఎక్కడ లేదు. ఈయన యేసుప్రభువారు సిలువ వేసే సమయానికి లేడు భూమి మీద, కానీ ఆయన చేసిన పనులు లేఖనాలు ఎంత చక్కగా రాశారు. యేసుప్రభువారి యొక్క పుట్టుక గురించి ఎక్కడైతే చెప్తారో అక్కడ యోసేపు గురించి చెప్పకుండా ఉండరు. ఆయన నీతి, అరే నేను అవమానపరచకూడదే, ఆయనకు వచ్చిన శోధన మామూలు శోధన కాదు, జీవితాంతం గుర్తుండే శోధన అది. చిన్నదాన్ని అవమానపరచబోవటం, మన ఎవరు పట్టించుకోకపోతే మనది అసలు దాంట్లో భాగం లేకపోతే అవమానపరచకపోవటం అది ఒక ఎత్తు. ఆయన జీవితాంతం ఆ బిడ్డను చూస్తున్నప్పుడల్లా గుర్తొచ్చే శోధన అది. అలాంటి పరిస్థితుల్లో అవమానపరచకూడదు, ఎందుకంటే నేను బయట వాళ్ళకి చెప్పాను ఈమెను చంపేస్తారా, ఎందుకంటే వ్యభిచారం చేసిందేమని. బయట వాళ్ళకి అర్థం కాదుగా, ఎందుకంటే ధర్మశాస్త్ర ప్రకారం వ్యభిచారం చేస్తే మీరు రాళ్ళతో కొట్టి చంపేసేయండి అని ఉంది. ఆ మాట అందరిలో పెట్టినట్టయితే అందరూ వచ్చి రాళ్ళతో, మేబీ తెలియదు కానీ ఈయన అవమానపరచకూడదే అన్నప్పుడు దేవుడు బలపరిచాడు. సో మన జీవితంలో కూడా అవమానపరచకూడదు అనేది చాలా జాగ్రత్తగా చూసుకోవాలా.
కుటుంబంలో కానీ ఫస్ట్ కుటుంబంలో ఏదైనా చిన్నదైనప్పుడు మనం అవమానపరచకూడదు. మన పట్ల వాళ్ళు తప్పే చేశారు, ఎందుకంటే అప్పుడే అవమానపరచడానికి మనకు ఆస్కారం ఉంటుంది. అయినా కానీ అవమానపరచకూడదే నేను, ఎందుకంటే నా ప్రభు నన్ను అవమానపరచలేదే, దేవుడి దగ్గర వీళ్ళు పాపం చేశారని తన తండ్రికి చూపెట్టలేదే, మొత్తం కప్పేశాడే పాపాలని. నాకు ఆ గుణం ఉండాలి, అవమానపరచకూడదు. కోర్స్ నా వల్ల కాదు, నా ప్రభు నాలో ఉండి సహాయం చేస్తాడు. చేస్తే మన జీవితంలో చాలా అద్భుతాన్ని చూస్తాం. ప్రభు ఎంత నెమ్మదిచ్చి ఆ సిచ్యువేషన్ నెమ్మదిగా సెట్ చేయటం చూస్తాం. జాగ్రత్త లేకపోతే నువ్వు చాలా ఇబ్బందులు పడతావు. ఆ చిన్న పరిస్థితుల్లోనే తర్వాత ఇబ్బంది నీ మీద పడిపోద్ది. జాగ్రత్తగా ఉండు. నువ్వు ఎవరినైతే అవమానపరచకుండా వారి పాపాలని తప్పులను కప్పుతున్నావో ప్రభువు నీకు సహాయమై ఉంటాడు, నీవు ఆశీర్వాదాన్ని పొందుతావు. అదే అవమానపరిచే స్థితిలోకి వెళ్ళావంటే జాగ్రత్త, దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ చానాలు ఉంటుంది నీ మీద. అంతేకాదు ఈయన జీవితంలో యేసు ప్రభు జన్మాన్ని పొందేదాకా, తల్లి గర్భంలో ఉన్న యేసుక్రీస్తు జన్మాన్ని పొందేదాకా కూడా చాలా భరించాడు. వాళ్ళని తీసుకెళ్ళి చాలా నెమ్మదిగా, జనసంఖ్య రాసేటప్పుడు చాలా నెమ్మదిగా తీసుకెళ్ళాడు. దేవదూత ఈ శిశువును కాపాడాలని నీదే బాధ్యత. వెంటనే రాత్రి వేళ లేచి ఐగుప్తుకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు చనిపోయారు శిశువుని చంపిన వారు, మళ్ళా ఇల్లు అనగా వెంటనే ఆయన ఇంక అయిపోయింది మన పని ఐగుప్తులో, మనం మళ్ళీ ఈ శిశువుని ఇజ్రాయెల్ దేశానికి తీసుకెళ్ళాలి. అరే అక్కడ మళ్ళీ ఇబ్బంది పెట్టి ఆయన ఉన్నాడు, వాళ్ళ కుమారుడు హేరోదు కుమారుడు, ఆయన కూడా దుర్మార్గుడు అనగానే మళ్ళా వేరే చోటకి వెళ్ళిపోయారు. ఒకసారి యోసేపుని క్యారెక్టర్ని ఆలోచిస్తాం. ఆనాడు సమాజం ఎలా ఉందంటే మగవాళ్ళది పెత్తనం, ప్యాట్రియార్కీ అంటారు. అలాంటి పరిస్థితుల్లో కూడా ఈయన అవమానపరచలా. మామూలుగా వేరే మగాళ్ళు అయితే ఈజీగా అవమానపరిచేస్తారు. అంటే వాళ్ళ సంస్కృతి ఎలాంటిదంటే మగవాళ్ళది పెత్తనం. ఎంత హంబుల్గా ఉంటాడు, ఎంత తక్కువ మనసు ఉంటే అది చేయగలడు. మనకి అథారిటీ ఉన్నప్పుడు, మనం ఇది చేయగలం అన్న దాంట్లో ఉన్నప్పుడు మనం ఈజీగా అవమానపరిచేయచ్చు, ఎందుకంటే అధికారం ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన చాలా జాగ్రత్తగా ప్రవర్తించాడు. మనం ప్రభువుని బట్టి నేర్చుకోవాల్సింది ఏంటంటే నీతిమంతులుగా అవమానపరచకూడదు. ఆయన మరియని చాలా దగ్గరగా, చాలా ప్రేమతో ఆహ్వానించాడు. ఎందుకంటే బిడ్డ పుట్టే అంతవరకు కూడా యేసు ప్రభు వారు చాలా జాగ్రత్త చూసుకున్నాడు. అంతేకాదు యేసు ప్రభు వారిని శిశువుగా ఉన్నప్పుడు కాపాడటానికి ఆయన చాలా బాధ్యత వహించాడు. సో మనం కూడా ప్రభు మనల్ని అవమానపరచల. మనం చేసిన అనేకమైన పాపాలని వేరే వాళ్ళకి చెప్తే అసలు చెప్పలేని కూడా, అయినా కానీ ఆయన అన్నీ కప్పేశాడు. మనం కూడా మన జీవితంలో మన ఇంట్లో వాళ్ళని, బయట వాళ్ళని, ఇక్కడ వాళ్ళు అనుకునేట్టుగా బజార్కి ఎచ్చాలా, ఇది చెయ్యాలా అనే ఆలోచనలు వస్తుంటే జాగ్రత్త పడు. ఈ జీవితంలో బ్లెస్సింగ్ పొందాలనంటే అవమానపరచవాక. కోర్స్ నీ వల్ల కాదు, దేవుడు నీకు సహాయం చేస్తాడు. దేవుడి ఈ మాటల్ని దీవించునుగాక. ఆమెన్.